ప్రభు అయిన యేసు నామం పేరట మీ అందరికీ మరి ఒక పర్యాయం వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసయ్య మనతో పాటు ఉండడం ఎంతో సంతోషం. ఈ లోకంలో మనకి ఎన్ని ఆటంకాలు ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఆయన సన్నిధానంలో ఉండేటప్పుడు మనం ఎంతో ఆనందంగా ఉంటాం. ఎందుకంటే వి హావ్ బీన్ కాల్డ్ టు లివ్ విత్ దెమ్. ఎందుకంటే ఆయన ఆత్మ మనలో ఉంటున్నది కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఆయన ఆత్మ మనలో ఉండేటప్పుడు మనకు ఒక విధమైన ఆనందం అన్నమాట. అందుకే లోకంలో మనము ఈ లోకం విడిచిపెట్టేంత వరకు కూడా ఆయన సన్నిధి వదలకుండా మనము ఉండాల. ఈ దినం ప్రత్యేకంగా ధ్యానం చేయాల్సింది ఏమంటే, ఈ యొక్క సదుకేయులు పరిచయులు వీళ్ళు ఎలాగా దేవుణ్ణి ఎప్పుడు కూడా అపోజిషన్ చేస్తా ఉండారు, అపోజ్ చేస్తా వస్తారని ఒకసారి మనం చూడాలా. దేవుడు దానికి సూటిగా ఇచ్చిన జవాబులు ఏంటి అనేది ఈ దినం మనము ధ్యానం చేసుకుందాము. అంతకుముందు ఒక చిన్న ప్రార్థన చేస్తాము. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప పరలోక తండ్రి, నీ ఘనమైన నామముకు ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో వందనాలు స్తుతులు స్తోత్రం 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 చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నీ సన్నిధిలో వచ్చి మేము నిలబడి ఉన్నాము. మీరు మమ్మల్ని అభిషేకించి ప్రభా నీ బిడ్డలుగా మమ్మల్ని వాడుకోండి. ఏదైతే ప్రభా మీరు గద్దించారో సదుకేయులు పరిచయులు ప్రభా, వాళ్ళు స్వనీతి కలిగి జీవించారు, వాళ్ళని మీరు హెచ్చరించారు. కాబట్టి మేము కూడా మా స్వనీతిని విడిచిపెట్టి సమస్తము విడిచిపెట్టి నీ వెంబడి వచ్చుటకు కృప చూపించండి అయా ప్రభా. ధర్మశాస్త్రాన్ని తీసుకొని ప్రభా అయా ప్రజలను ఎంతో వాళ్ళు కష్టపెట్టినారు. అయితే మేము కూడా ప్రభా ఈ లోకంలో ఏ రీతిగా జీవించాలనో, మీరు ఎలాగ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారో నాయన నేర్చుకొని ప్రేమ కలిగి జీవించటకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా మనం చూస్తే యేసయ్య ఎప్పుడు కూడా 12 మంది శిష్యులను వెంట పెట్టుకొని ఎల్లప్పుడూ పలు విధమైన స్థలాలకి ఆయన తిరిగినట్లు చూస్తాం. అలాంటి ఒక సమయంలో మనం చూస్తాం ఈ సదుకేయులు పరిచయులు అందరు కూడా అక్కడ ఉంటారు. వాళ్ళు కేవలం ఎందుకు ఉంటున్నారంటే, ఎక్కడ యేసయ్య తప్పు చేస్తారు ఆయనను తప్పు పడదామని ఆయన వాళ్ళది చూస్తా వచ్చినారు అన్నమాట. ఇక్కడ చూస్తే ఆ కాలం మత్తయి సువార్త 12 అధ్యాయం మొదటి నుంచి, ఆ కాలమందు యేసు వారందరి విశ్రాంతి దినమున పంటశాలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు తుంచుకొని తిని సాగిరి. అంటే ఒక పంట తోటలో వాళ్ళు వెళ్తున్నారు అనమాట. వాళ్ళకి అది విశ్రాంతి దినం అయినప్పటికీ వాళ్ళు ఏం చేశారంటే, ఆకలి ఎక్కువైపోయి ఆ యొక్క చేనులో ఉండే ఆ యొక్క కంకులన్నీ కూడా వాళ్ళు కోసుకొని తింటా వచ్చారు. పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చెయ్యకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, విశ్రాంతి దినంలో వాళ్ళు చేస్తున్నారే తింటున్నారే అని అడుగుచున్నారు అన్నమాట. ఆయన వారితో ఇట్లా నేను తాను తనతో కూడా ఉన్నవారని ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దానిని గూర్చి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్న వారైనను తినకూడని సమూహపు రొట్టెలను తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమున ఉల్లఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? చూడండి, అక్కడ అడుగుతున్నాడు, వాళ్ళకు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఉపమానం కాదు, జరిగిన సంగతి. దావీదు తన యొక్క శిష్యులతో పాటు ఆయన వెళ్ళుచుండగా, ఆయనతో పాటు వెళ్ళుచుండగా తనతో కూడా ఉన్నవారు అందరూ ఆకలి కొని ఉండగా దావీదు ఏం చేస్తున్నాడంటే, ఆ ఆయన దేవుని మందిరంలోకి ప్రవేశించి యాజకులు తప్ప ఎవరు కూడా తినకూడదు అటువంటి రొట్టెలను తీసుకొని, దేవుని రొట్టెలను తీసుకొని సమూహపు రొట్టెలు, ఆ రొట్టెలను తీసుకొని వాళ్ళు తిన్నారనమాట. అంతేకాకుండా యాజకులు విశ్రాంతి తీసుకున్న సమయంలో వాళ్ళు అక్కడ పని చేస్తున్నారు ఆ యొక్క సమాజ మందిరంలో. ఇవన్నీ మీరు చదవలేదా అని వాళ్ళని సూటిగా అడుగుతున్నారనమాట. అంటే ఏదైనా కూడా యేసయ్య మాట్లాడినప్పుడు ఆ యొక్క స్క్రిప్చర్ నుంచి ఈ టాక్స్ టు దెమ్. చూడండి, దేవాలయం కంటేనే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు మీతో చెప్పుచున్నాను. మీరు దేవాలయము విశ్రాంతి నిలయం విశ్రాంతి అని మాట్లాడుతున్నారు, అయితే దేవాలయం కంటేనూ గొప్పవాడు ఇక్కడ ఉంటున్నాడు అని సెలవిస్తున్నారు. మరియు కనికరమే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అనే వాక్యమును మీ వాక్య భావమును మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులనని తీర్పు తీర్చకపోదురు అని సెలవిస్తున్నాడు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు అని చెప్పాను. ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చేయగలవాడు ఒకడు కనబడడు. అది అటు తర్వాత ఇక్కడ జరిగిన సంగతి ఏమంటే, వాళ్ళని అడుగుతున్నాడు, దేవాలయం కట్టిన గొప్పవాడు మీ మధ్యలో ఉన్నాను, నేను ఉన్నానని సెలవిస్తున్నాను. మరియు కనికరమే కోరుచున్నాను, నేను కనికరం కోరుచున్నాను కానీ బలిని కోరలేదు. చూడండి, అక్కడ బలి ఇవ్వాలని
మనకు సౌలు రాజు ఏం చేస్తున్నాడంటే బాగా అమలేకెళ్ళిపోయి యుద్ధం చేయమనేటప్పుడు అంతా సంపివేయమంటే కొన్ని క్రొవ్వినవన్నీ తీసుకుని వచ్చి దాచిపెట్టి బలి ఇస్తాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే బలి కాదు కానీ ఒబీడియన్స్, వినయ విధేయత దేవుడు కోరుతున్నాడు అని సెలవిస్తున్నా. ఇక్కడ కనికరం నేను కోరుతున్నాను. వాళ్ళు ఆకలి కొని ఉన్నారు, వాళ్ళు పోయి తిన్నారు. అయితే దావీదు ఆయన వెంటబడి ఉండే వాళ్ళందరూ కూడా దేవుపు సమూహపు రొట్టెలను తిన్నారు. మీరు చదవలేదా అని సెలవిస్తున్నారు. కాబట్టి ఈ తీర్పు తీర్చక ఉండాలా, మనం నిర్దోషులను దోషిగా మీరు తీరుస్తున్నారు, అయితే కనికరం చూపించాలా కదా అని సెలవిస్తున్నాడు. మరి ఇంకొకటి చూడండి, ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచె చేయగలవాడు ఒకడు కనబడను, అంటే సచ్చుగా పడిపోయిన ఒక చేయగలవాడు. వారు ఆయన మీద నేరం మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా ఆయన అడిగిరి. చూడండి వాళ్ళ హృదయ కాఠినం ఎలా ఉందంటే, ఈయన ఏం చేస్తాడు వాళ్ళకి తెలుసు, యేసయ్య జాలి కలిగిన వాడు, యేసయ్య ఆయనను స్వస్థపరుస్తాడని వాళ్ళకు తెలుసు. ఆయనను అడుగుతున్నారు, విశ్రాంతి దినమందు ఆయనను స్వస్థపరచుట న్యాయమా? అందుకు ఆయన, మీలో ఏ మనుష్యనైనను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడలా దాన్ని పట్టుకొని పైకి తీయడా? చూడండి, మీకు ఒక గొర్రెపిల్ల ఉండి అది గుంతలో పడిపోయింది, విశ్రాంతి దినం కదా అని గుంతలో నుంచి తీయరా అని అడుగుతున్నాడు. గొర్రె కంటేను మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు, కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో నీ చేయి చాపుమనెను. వాడు చేయి చాపగా రెండవ దాని వలె అది బాగుపడను. ఈ చేయి ఎలా ఉందో ఆ చేయి కూడా అలాగనే బాగుపడింది అని వాక్యం సెలవుస్తుంది. అందట పరిచయులు వెలుపుకి పోయి ఆయన ఎలాగూ సంహరిస్తాం అని ఆయనతో విరుద్ధంగా ఆలోచన చేసి, అంటే ఆ ఊచి చేయి బాగా అయింది కదా, ఆదివారం విశ్రాంతి దినం బాగా చేసినాడు కదా, ఈయనను ఎలాగనూ సంహరించాలని వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే పోయి ఆలోచన చేస్తారు. వాళ్ళ యొక్క ఆలోచనను దేవుడు ఎరిగి ఆ స్థలం నుండి ఆయన దాటి వెళ్తున్నాడు. యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చట నుండి వెళ్ళిపోయిను. ప్రజలు బగు జనులు ఆయన వెంబడించు ఆయన వారందరినీ స్వస్థపరిచి ఆయన తను ప్రసిద్ధి చేయొద్దని వారికి ఆజ్ఞాపించను. చూడండి, మనము ఇక్కడ ప్రాముఖ్యం వాళ్ళు దేనికి ఇచ్చినారంటే మోషే ధర్మశాస్త్రం. మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే విశ్రాంతి దినంలో నువ్వు పాటించాలా, విశ్రాంతి దినంలో నువ్వు ఏమి కూడా చేయకూడదు, మీరు విశ్రాంతియే తీసుకోవాలా అని చెప్తా ఉన్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడు చూడండి, పరిసయ్యులు అది చూచి ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడదని శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, ఈ వాక్యం వినండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 12-13 ఇలాగా సెలవిస్తుంది. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చిచున్నారే, నా ఆవరణములో త్రొక్కుటకు మిమ్మును రమ్మని చెప్పిన వాడు ఎవడు అని దేవుడు అడుగుతున్నాడు. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించున్నది. నైవేద్యం తీసుకొచ్చిన ఆలయానికి అది నాకు అసహ్యంగా అంటున్నాడు దేవుడు. ఎందుకంటే ధూపార్పణము దానికి తేకుడి, ఇక మీదట ధూపార్పణం కూడా మీరు తేకవద్దు. అమావాస్య విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనలు జరుగుచున్నవి. పాపుల గుంపు కూడి ఉత్సవ సమాజము నేను ఇకను ఓర్చుకోను దేవుడు సూటిగా సెలవిస్తున్నాడు. మీరు అమావాస్య అంటున్నారు, విశ్రాంతి దినం అంటున్నారు, నైవేద్యం తీసుకొస్తున్నారు, అవన్నీ నాకు అసహ్యం పుట్టిస్తుంది అని చెప్తున్నాడు అనమాట. మిమ్మల్ని కడుగుకొని శుద్ధి చేయించుకోండి. మొట్టమొదటిగా మిమ్మల్ని కడుక్కోండి, పరిశుద్ధపరచుకోండి. మీ దుష్ట క్రియలను నాకు కనపడకుండా వాటిని తొలగించండి. మీరు ఏ క్రియలు చేస్తున్నారో వాటిని ఇడిచిపెట్టి మీరు మారు మనసు పొందుడి అంటున్నాడు. మీరు కీడు చేయటం మాని మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసించబడు వానిని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి. విధవరాలని పక్షమునుగా వాద్యమాడుడి అని సెలవిస్తున్నారు. చూడండి, ఇవన్నీ మీరు చేయండి, కానీ మీరు ఇవి చేయరు. కానీ విశ్రాంతి దినమున వాళ్ళు కొయ్యలు కోసుకొని తింటున్నారు, లేకుంటే ఊచ చేయి వాడిని నువ్వు ఎలాగ విశ్రాంతి దినం శుభ్రం చేస్తున్నావు, స్వస్థపరుస్తావని అది అడగవద్దు. కానీ మీరు కనికరం కలిగి న్యాయం విచారించండి, విధవరాల పట్ల వ్యాజ్యమాడుడి అని దేవుడు సెలవిస్తున్నారు. మళ్ళా 12వ అధ్యాయము మత్తయి 6లో ఒక వచనం సెలవిస్తుంది, దేవాలయం కంటేనూ గొప్పవాడు ఇక్కడ ఉంచున్నాడు అని సెలవిస్తున్నాడు. మరి కొలసి పత్రిక 2:16 చూస్తే, కాబట్టి అన్నపానముల విషయంలోనూ పండుగ అమావాస్య విశ్రాంతి దినములు అని వాటి విషయంలోనూ మీకు తీర్పు తీర్చ ఎవనికి అవకాశం ఇయ్యొద్దు అని తిమోతికి పౌలు కొలసీలకు రాస్తున్నారనమాట. మనము ఎవరు కూడా ఛాన్స్ ఇవ్వకూడదు ఇలాంటి వాటిని క్వశ్చన్ చేయటకు. అవన్నీ ఇప్పుడు ప్రాముఖ్యం కాదు. ఎందుకంటే యేసయ్య వచ్చిన తర్వాత అమావాస్య దినము
లేకుంటే విశ్రాంతి దినము వాటికి ప్రాముఖ్యం లేదనమాట. ఎందుకంటే మత్తయి 11:28 ఏం సెలవిస్తుందంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. క్రీస్తే మన విశ్రాంతి అయినాడు. ఆయనే మన విశ్రాంతి. మన పనులలో ఉండేటప్పుడు, మనం పనులు లేకుండా ఉన్నప్పుడు ఆయనే మనకు నిత్య విశ్రాంతిగా ఉంటున్నాడు. కాబట్టి ఇంకనూ మనము విశ్రాంతి దినమును పాటించేది పెద్దగా కనబడకూడదు. ఒకవేళ విశ్రాంతి దినమును పరిశుద్ధంగా మనం ఆశ్రయిస్తాం. అంతేకాకుండా ఆ దినములలో ఎవరికైనా అక్కర ఉంటే, ఒక విధవరాలు, ఒక బీదరాలు, ఒక దిక్కులేని బిడ్డలు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని పరామరించాలా, వాళ్ళకు నీతి న్యాయం జరిగించాలా అని అటు ధర్మశాస్త్రం నెరవేరుస్తూ అటు దేవుని కార్యంను కూడా మనము ప్రాముఖ్యం ఇవ్వాలని దేవుడు ఇక్కడ మనకు బోధిస్తున్నాడు అనమాట. అయితే ఇంకొక మాట కూడా చూస్తాం. మరి ఇంకా చూసినప్పుడు మూడవదిగా వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ 2 కార్యమే కాకుండా మూడవదిగా ఆయన దేవాలయంలో వెళ్ళినప్పుడు ఒక దయ్యం పట్టిన వాడిని తీసుకొని వస్తున్నారన్నమాట. మూగ దయ్యం పట్టిన వాడిని చూడండి. అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడు, మూగవాడైన ఒకడు ఆయన యొద్దకు తేబడను. 12 అధ్యాయము మత్తయి 22-28. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాట్లాడు శక్తి చూపును కలవాడాయను. చూడండి, మూగవాడు ఆయనకు చూపు లేదనమాట, రెండూ లేదు. మూగవాడు, చూపు లేదు. అయితే దయ్యం పట్టినవాడు, అటువంటి దయ్యం ఆయనను పట్టి ఉంది. అయితే ఆ 2 కార్యాలను దేవుడు స్వస్థపరిచినాడు అనమాట. మాట్లాడసాగాడు, చూడగలిగాడు అనమాట. అందుకు ప్రజలందరూ విస్మయం పొందినారనమాట. ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకోండి అంటే, ఈయనే కదా దావీదు కుమారుడు. పరిచయులు ఆ మాట విని, వీడు దయములకు అధిపతి అయిన బయల్సెబూలు వలనే దయములను వెళ్ళగొట్టుచున్నాడు, కానీ మరి ఈ దేని వల్లను కాదు. చూడండి ఎట్లా ఈయన దయం వెళ్ళగొడుతున్నాడు. బయల్సెబూల్ వల్లనే. బయల్సెబూల్ అంటే సాతానుకు పెద్ద హెడ్ అనమాట. ఆయన ద్వారానే ఈయన దయములను ఎల్లగొడుతున్నారని చెప్తున్నారు ఈ పరిచయులు. ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లా, నేను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోను. ఒక ఇంట్లోనే ఇద్దరు వేరుపడితే ఆ ఇల్లు పాడైతుంది అనమాట. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైన ఏ ఇల్లైనను నిలవదు అని సెలవిస్తున్నాడు. అయితే సాతాను వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. సాతాను వెళ్ళగొట్టి నేను సాతాన్ కార్యాన్ని చేసినప్పుడు నేను ఎటువంటి సాతాను వాడుగా నేను ఎలాగ అవుతాను అంటున్నాడు. దేవుని ఆత్మ వల్ల నేను దయములను వెళ్ళగొట్టుచున్నా ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. నేను దేవుని వల్లనే సాతాన్ని వెళ్ళగొట్టుచున్నాను చెప్తున్నాడు. దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చిందంటే వాళ్ళు నమ్మశక్యం కాలేదనమాట వాళ్ళకు. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదనమాట. పరిశుద్ధాత్మకు వాళ్ళు ఏమన్నారంటే, పరిశుద్ధ ఆత్మను చూసి దయం పట్టిన వాడుని సెలవిచ్చారు. కాబట్టి దేవునికి విరుద్ధంగా, పరిశుద్ధాత్మకు విరుద్ధంగా మాట్లాడిన ఏ ఒక్క మాట కూడా క్షమాపణ లేదు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటలను గురించి విమర్శన దినమందు లెక్క అప్పచెప్పవలసిగా ఉంటున్నది. విమర్శన దినం అంటే తీర్పు దినమందు మనం ఏం మాట్లాడతామో ఆ మాటల గురించి మనము లెక్క అప్పచెప్పవలసిన వారమై మనం ఉంటాం. కాబట్టి మన మాటలు అవునని ఆమేనని ఉండాలా, అవి ఉప్పు వేయబడిదిగా సారవంతంగా ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అనవసరమైన ముసలమ్మ ముచ్చటలు మనము మాట్లాడకూడదు. మాట్లాడే ప్రతి ఒక్క మాటకు దేవుని దగ్గర నుంచి మనకు జవాబు వస్తుంది. దేవుడు మనల్ని తీర్పులోకి తీసుకొని వస్తారని వాక్యం సెలవిస్తుంది. నీ మాటలను బట్టి నీతిమంతుడని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధి అని కూడా మీరు తీర్పు పొందుకుంటారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ మన మాటల్లో మనము భద్రంగా ఉండాలన్నమాట. అంతేకాకుండా మరి ఒకటి అడిగారు. అదేమంటే మత్తయి సువార్త 12:38-42. అప్పుడు శాస్త్రులను పరిసయ్యులను కొందరు, బోధకుడా, మీ వలన ఒక సూచక్రియలు చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డ తరముల వారా సూచక్రియలు అడుగుచున్నారు మీరు. ప్రవక్త అయినను యోనా గురించి సూచక్రియ కానీ మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహింపబడలేదు.
పడదు. చూడండి, మీరు ఒక సూచక్రియలు చూపు, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చినావని మాకు ఒక సూచక్రియలు చూపి అంటే, యోనా సంగతే తప్ప మరి ఏది కూడా నేను విభసార సందదులారా మీకు చెప్పను అంటున్నాడు. యోన 3 రాత్రింపగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగ ఉండునో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింపగళ్ళు భూగర్భంలో ఉంటాడు అని సెలవిచ్చినాడు. అయితే నినివే వారు యోనా ప్రకటన విని మార్మనసు పొందిరి. విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరాస్థాపనము చేద్దురు. ఇదిగో యోనా కంటేనే గొప్పవాడు ఇక్కడ ఉంటున్నాడని దేవుడు పలుకుతున్నాడు. వాళ్ళు అడుగుతున్నారు, మాకు ఒక సూచక్రియలు చూపమంటే. మీకు సూచక్రియలు ఏం అవసరం లేదు, ఎందుకంటే యోనా 3 దినము చేప కడుపులో తిమింగలం కడుపులో ఎలాగున్నాడో మనుష్య కుమారుడు కూడా అలాగనే 3 దినములు భూగర్భంలో ఉండబోతాడు. అటు తర్వాత ఆయన లేస్తాడు. ఇదే మీకు సూచన. అయితే తీర్పు విమర్శన దినమందు ఆ యొక్క నినివే పట్టణవాసులు అందరూ లేచి మీకు విరుద్ధంగా సాక్ష్యం పలుకుతారు. ఎందుకంటే మీ ఎదుట సూచక్రియలు చేసినప్పటికీ మీరు నమ్మక సాగిరి. అందుకని కాబట్టి ఆయన అంటున్నాడు, యోనా కంటేనూ గొప్పవాడు ఇక్కడ మీ మధ్యలో ఉంటున్నాడని దేవుడు వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. అంతేకాకుండా విమర్శ సమయమున దక్షిణ శేబ దేశపు శేబ రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయను. చూడండి, దక్షిణ దిక్కు నుంచి సలమోని జ్ఞానం గురించి విన్న శేబా దేశపు రాణి ఆమె కూడా మీకు విరుద్ధంగా నేరం మోపుతుంది అంటున్నాడు. ఆమె సలమోన్ జ్ఞానం వినుటకు భూమి అంతంలో నుండి వచ్చెను. ఇదిగో సలమోను కంటేనూ గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్తున్నాడు. చూడండి, ఈ అధ్యాయంలో ఒక చోట దేవాలయం కంటేనూ గొప్పవాడు ఇక్కడ ఉంటున్నాడు, ఒకసారి ఏమంటున్నాడు యోనా కంటేనూ గొప్పవాడు ఇక్కడ ఉంటున్నాడు, ఒకసారి సలమోను కంటేనూ గొప్పవాడు ఇక్కడ ఉంటున్నాడు అని ఆయన స్వయంగా యేసయ్య మాట్లాడితే వాళ్ళకి ఏమాత్రం అర్థం కాకుండా ఆర్గ్యూ చేస్తున్నారు. నువ్వు గొప్పవాడా, నువ్వు దయం పట్టినవాడు, దయంను ఎల్లగొడుతున్నావు అంటే నువ్వు దయం పట్టినవాడు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎంత ఒక అమాయక ప్రజలుగా వాళ్ళు కనబడుతున్నారు. వాళ్ళు చెప్పేదంతా కూడా మోషే ధర్మశాస్త్రము మాకేం చెప్తుంది, విశ్రాంతి దినంలో నువ్వు ఏ పని చేయకూడదు. అయితే మీరు విశ్రాంతి దినంలో స్వస్థత పరిచారు కాబట్టి నువ్వు మోషేకు సంబంధించిన వాడు కాదు, నువ్వు పరలోకం నుండి తండ్రి దగ్గర నుంచి వచ్చినవాడు కాదు, మీరు మెషియా కూడా కాదని వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తా ఉన్నారనమాట. అందుకు ప్రభు ఇట్లనను, పరిసయులను మీరు గిన్నెయం పల్యమును వెలుప శుద్ధి చేయరు కానీ మీ అంతరంగము దేవుని దగ్గర చెడుతనము కలిగి నిండి ఉన్నది. చూడండి, ఆ ఆచారం ఏమనగా యూదుల ఆచారం. పైగా బాగా ఆ యొక్క పాత్రలన్నీ కూడా వాళ్ళు కడిగి ఎక్కడికి వెళ్ళినా కాళ్ళు కడిగి శుభ్రంగా వస్తారు. సంత వీధిలో వెళ్ళినా నీళ్లు తలకు చల్లుకుంటారు. ఇవన్నీ ఆచారం, పారంపర్య ఆచారాలను పాటిస్తారే కానీ ఆ హృదయ శుద్ధి మీకు లేదని వాళ్ళని కాఠినమును దేవుడు హెచ్చరిస్తున్నాడు. చూడండి, అవివేకులారా, వెలుపల భాగమును చేసిన వాడు లోబటి భాగమును చేయడా? దేవుడు కదా వెలుపల భాగమును చేశాడు, ఆ లోపల భాగం కూడా దేవుడే కదా చేశాడా? కాగా మీకు కలిగినవి ధర్మం చేయము, అప్పుడు మీకు అన్నీ శుద్ధిగా ఉండును అంటున్నాడు. మీకు సమస్తము సమకూర్చుకుంటారు, అయితే బీదలను కటాక్షించరు, కాబట్టి సమస్తము ఇవ్వండి మీరు అని చెప్తున్నాడు. శుద్ధిగా అప్పుడు ఉండును అంటున్నాడు. అయ్యో పరిచయులారా, మీరు పుదీనా సదా మొదలైన ప్రతి కూరలను 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టి ఉన్నారని వాటిని మీరు విడిచిపెట్టి వీటిని చేయవలసిగా ఉంటున్నది అంటున్నారు. చూడండి, పుదీనాలను కొత్తిమీరలను అన్నిట్లో కూరగాయలను దశమ భాగం దేవునికి ఇవ్వాలంటున్నారు కానీ మిగతా విషయం అంతా కూడా మీరు న్యాయం సమకూడి చూడరు అని సెలవిస్తున్నారు. అయ్యో పరిచయులారా, మీరు సమాజ మందిరంలో అగ్రపీఠములను సంత వీధిలో వందనములను కోరుచున్నారు. అయ్యో మీరు కనపడని సమాధుల వలె ఉన్నారు, వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని ఎరుగరు. సమాధి మరి మీరు ఉన్నారు. సమాధి కింద ఏముంటుంది? ఎముకలు కుళ్ళిపోయినవి ఉంటాయి, వాసన కొడుతుంది. అయితే మీరు బయట వెలుపల బాగుంటారు. అయ్యో పరిచయులారా, శాస్త్రులారా, లోపు మీరు సున్నం కొట్టిన సమాధి మరి ఉన్నారని వాళ్ళ యొక్క హృదయ కాఠినాన్ని దేవుడు హెచ్చరించినట్లు మనం ఇక్కడ చూస్తామన్నమాట. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో విశ్రాంతి దినమును మీరు పాటించడం లేదని హెచ్చరించారు. ఆ రీతిగానే ప్రార్థన చేసినప్పుడల్లా కూడా మీరు సంత వీధిలో చేస్తారంటున్నారు. అయితే ప్రస్తుతం మనల్ని చూసి దేవుడు ఏమంటున్నారు? ఆ దినములలో ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలని సమాజ మందిరములలో వీధుల్లోనూ నిలిచి ప్రార్థన చేయట వారికి ఇష్టం, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా నేను నీకు చెప్పుచున్నాను. అయితే మనం ఎలాగా ఈ దినం బిలీవర్స్ ప్రార్థన చేయాలని తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది. కావున ప్రతి స్థలమందును పురుషులు
కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. చూడండి, ఆ కాలంలో మోషే ఆ యొక్క అమలేకెలను గెలిచాలంటే కింద ఆ అమలేకెలతో యుద్ధం జరుగుతుంది యెహోషువతో. అయితే అహరోను ఇంకొకరు కూడా కలిసి మోషే చేతులను పైకెత్తారనమాట. ఎప్పుడైతే మోషే చేతులు పైకెత్తో సో ఆ యొక్క జయము ఆ యొక్క ఇజ్రాయెల్‌దా ఉంది. ఎప్పుడైతే ఆయన చేయి పడిపోతాదో అప్పుడు అమలేకీయులు గెలుస్తూ వచ్చినారు. కాబట్టి దేవుడు మనము ఆయన సన్నిధానంలో ముఖ్యంగా పురుషులు అని చెప్పబడింది. కోపం మానాలా, సంశయం విడిచిపెట్టాలి, లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలా. వీలైతే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని అనేక వరాలతో మనము ప్రవచనాలు చెప్పి సాతాను బంధకంలో ఉన్న ప్రతి వారిని విడిపించుటకు ప్రార్థన చేయవలసిందిగా మనల్ని బిలీవర్స్‌ని ఈ దినం దేవుడు హెచ్చరిస్తున్నాడు. అంటే శాస్త్రుల నిధి కంటేను మీ నిధి మరి ఎక్కువగా ఉండాలని. అంతేకాకుండా మరి స్త్రీలు కూడా అనుకోగా స్వస్థ బుద్ధి కలవారై ఉండి తగుమాత్రము వస్త్రము చేతను అలంకరించుకొని జడలల్లుటయు బంగారు ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రంతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గల వారమని చెప్పుకొనుచు స్త్రీలకు తగినట్లుగా సర్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. సర్క్రియలు అంటే ఒకరితో మంచి మాటలు, కౌన్సిలింగ్, లేకుంటే నెమ్మది గల మాటలు మాట్లాడి, లేకుంటే ఇతరులకు ప్రార్థన చేసి ఆ యొక్క స్వభావ బుద్ధి మంచిగా నమ్మలంగా వాళ్ళు జీవించాలా. తగుమాత్రం అలంకరించుకోవాలా. మరి ఎక్కువ అలంకరణకు పోకుండా విలువైన ఆడంబరమైన ఆ యొక్క ఆభరణాలు కానీ ఆ యొక్క వస్త్రాలు కానీ ధరింపకుండా తగుమాత్రం భక్తి గల స్త్రీగా కనబడాలని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా మరి ఇంకొక మాట, మనం ఉపవాసం చేసినప్పుడు మనము ఆ యొక్క ఉపవాసం అందరికి కనబడినట్లు కాకుండా మంచి ముఖంతో మనము కనబడాలా. దాన ధర్మం చేసినప్పుడు నీ కుడి చేయి చేసింది ఎడం చేయికి తెలియకుండా చేయాలా. అలాగనే మనం చూస్తాం మాసిడోనియా పట్టణస్థులు వాళ్ళు కలిగినదంతా కూడా తీసుకొని వచ్చి పౌలు పాదం దగ్గర పెట్టారని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఆ యొక్క విధవరాలు ఆమె 2 నాణ్యం ఆ యొక్క కానుక పెట్టింది, తను కలిగిందంతా కూడా వేసేసింది. అది శాస్త్రుల పరిచయాలు నీతి కంటేనో మరి ఎక్కువ నీతి అనమాట. మరి మన మధ్యలో ఉన్న బీదోళ్ళని మనము కష్టపెట్టకూడదు. ఇక్కడ చూస్తే ఈ సదుకేయులు పరిచయులు విస్తారమైన పని ఆ కూలి వాళ్ళకి పెడతారు. మీరైతే ఒక విరళమైన పని కూడా మీరు తీసుకోరు, అయితే వాళ్ళకి ఎక్కువ మీరు పని పెడతారని దేవుడు వాళ్ళని హెచ్చరించినాడు. అంతేకాకుండా ఎందుకు దేవుడు ఈ యొక్క మోషే ధర్మశాస్త్రంకు ప్రాముఖ్యం ఇవ్వకుండా దేవుడు నూతన గ్రంథంలో చూస్తే అనేక పర్యాయం ఏం చేసినాడంటే అపవిత్రమైన ఆ యొక్క వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు మీలో పాపం లేనివాడు మొట్టమొదటి రాయి ఆమె మీద వేయవలసి ఉంది అంటున్నాడు. అయితే ఒక్కడు కూడా వేయలేదు, ఎందుకంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయారు. అలాగనే జక్కయ్యంత కూడా వెళ్ళినప్పుడు అందరూ చూడు పాములతో ఇంటికి ఈయన భోజనం చేయుటకు వెళ్ళుచున్నాడు అనేటప్పుడు దేవుడు అంటున్నాడు అతను అబ్రహాము కుమారుడే. మరి ఇంకొక స్థలంలో చూస్తే 18 సంవత్సరము ఆమె గూనిగా ఉండేటప్పుడు దేవుడు ఈమె కూడా అబ్రహాం కుమార్తె అని చెప్పి ఆ యొక్క విశ్రాంతి దినమందు ఆమెను బాగు చేసినట్లు చూస్తాం. ఈ ఊచి చేయగల వాడిని కూడా విశ్రాంతి దినమందు దేవుడు బాగు చేశాడు. అంతేకాకుండా ఆ బెతెస్దా కోనేరు దగ్గర కూడా ఒకడు పడి ఉంటుండగా 38 సంవత్సరం ఆయనను కూడా విశ్రాంతి దినంలో దేవుడు బాగు చేసినాడు. అయితే దేవుడు చెప్పేది ఏమంటే ఆ ధర్మశాస్త్రంను నేను నెరవేర్చి ఉన్నాను. చూడండి, మనము గలతీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ ఆహారు అనే యొక్క ఆ స్త్రీ, ఆమె బానిస, ఆమె సీనాయ్ ప్రాంతం చెందినది. ఆమె పాత ఆ యొక్క ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉంది. అయితే యెరూషలేములో ఉన్న సారా ఇస్సాకు వాగ్దాన పుత్రుడు అనమాట. అది మనకు కృపకు సాదృశ్యం. ఒక పక్కం ధర్మశాస్త్రము, ఒక పక్కం కృప. దేవుడు ఏమంటున్నాడంటే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయుటకు నేను రాలేదు కానీ దాన్ని నెరవేర్చుటకు నేను వచ్చినాను అంటున్నాడు. ఎలా నెరవేర్చినాడు? ఆ ధర్మశాస్త్రం ఏమడుగుతుంది? రక్తం చిందింపబడాలా అని ధర్మశాస్త్రం కోరుతుంది. అయితే దేవుడు రక్తం చిందించినాడా? నీకోసరం నాకోసరం విలువైన రక్తాన్ని ఆయన చిందించినాడు. అందుకే బాప్టిజం ఇచ్చు యోహాను ఏమంటున్నాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గుర్రపిల్ల అని పలికాడు అనమాట. అంతేకాకుండా ఇదిగో బలి పశువుగా బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనంగా నిలబడినాడు అన్నమాట. దేవుడు ఏ మాట పలకడలేదు, ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన ముఖరూపం ఎంతగా వికారమైంది.
ఒక మాంసపు ముద్దగా సిలువలో ఆయన మారిపోయాడు అనమాట. సంపూర్ణంగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. అందుకే ఒక వాక్యము రోమా పత్రిక ఆ 3:8 ఈ రీతిగా సెలవిస్తుంది. శరీరము అనుసరింపగా ఆత్మను అనుసరించే నడుచుకొను మనయందరూ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరముగా పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించును. చూడండి, మనం అది నెరవేర్చలే ఆ యొక్క ధర్మశాస్త్రం. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు ఫుల్ఫిల్ ద 10 కమాండ్మెంట్స్. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆయనను తన ఏకైక కుమార్ని పాప శరీరం దాల్చి లోకానికి వచ్చినాడు. చూడండి, కుమార్ని పాప శరీర ప్రకారముగా పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించింది. మనల్ని ఆయన శిక్ష విధిస్తే మనము బొగ్గైపోతాం. అయితే దేవుడు తన ఏకైక కుమారునికి శిక్ష విధించినాడు. తద్వారా ఆ యొక్క 10 ఆజ్ఞలను ఆయన నెరవేర్చినాడు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే మనము ఆ యొక్క 10 కమాండ్మెంట్స్ ను మనం పూర్తిగా నెరవేర్చలేం. ఎందుకంటే మనము వీఆర్ నాట్ వెరీ కమిటెడ్ పీపుల్ అనమాట. తొందరగా మనం పాపంలో పడిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆదమవ్వ ఎంత తొందరగా పాపంలో పడిపోతాడు. అందుకే రోమా పత్రిక 7:18 ఇలాగ సెలవిస్తుంది. నా యందు అనగా నా శరీరమందు మంచి ఏదియో నివసింపదని నేను ఎరుగుదును, మేలనేది చేయవలనని నేను కోరుకున్నాను, కానీ మేలు చేయలేకపోతున్నాను, దాన్ని చేయటం నాకు కలుగుట లేదు. మనం అనుకుంటాం మంచి చేయాలని అనుకుంటాం, అయితే మనము చేయలేం. కొన్నిసార్లు చేయవలసిన పనిని కూడా మనం చేయం. అంటే మన యొక్క శరీరం అటువంటిది అనమాట. కాబట్టి ఏదైతే మన శరీరంలో మనం నెరవేర్చలేకపోయినామో దేవాది దేవుడి తన ఏకైక కుమారుని పంపించి ఆ శరీరంను శిక్ష పెట్టాడనమాట. అంతేకాకుండా మరి ధర్మశాస్త్రం ఏంది? ధర్మశాస్త్రము వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడును. ఇట్స్ లైక్ ఎ మిర్రర్. ఆ ధర్మశాస్త్రం ఆ యొక్క అద్దం లాంటిది. అది నీకు నీ యొక్క పాపంను చూపెడతాది అనమాట. అంతేకాకుండా ఇట్స్ అ టీచర్. ఆ ధర్మశాస్త్రం ఒక టీచర్ అని చెప్పబడింది. చూడండి, గలేషియన్స్ 3:24 చూస్తే, కాబట్టి మనము విశ్వాసమును నీతిమంతులని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షుడు ఆయన. బాలశిక్షుడు అంటే మనల్ని శిక్ష పొంది మనకు శిక్ష చేసి మనల్ని చక్కగా క్రీస్తు దగ్గర నడిపించే ఒక టీచర్ అనమాట ఆ ధర్మశాస్త్రం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, ఇంత గొప్ప ధర్మశాస్త్రాన్ని వీళ్ళు ఎట్లైనా ప్రజలు నెరవేర్చలేదు కాబట్టి తన యొక్క శరీరంలో దాన్ని నెరవేర్చినాడు. కాబట్టి మనకు 10 ఆజ్ఞలను తీసి 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు 2 ఏమని మనం చూస్తే మత్తయి సువార్త 22:37-40, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభును ప్రేమింపవలనని ఇదే ముఖ్యమైనది మొదటి ఆజ్ఞ. చూడండి, 2వ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపవలనని 2వ ఆజ్ఞ దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటినీ ప్రవర్తనకును ఆధారమై ఉన్నది. చూడండి, 10 ఆజ్ఞలను మనం పాటించలేం. ఎందుకంటే ఒక్క ఆజ్ఞ మనం తప్పిపోయినామంటే కూడా మొత్తం అన్ని ఆజ్ఞలు తప్పిపోయినట్లే. అందుకే జేమ్స్ 2:10 ఏమంటుందంటే, యాకోబు 2:10, ఎవడైనను ధర్మశాస్త్రం అందు కైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అని ఎంచబడతాడు. ఒక్క ఆదివారం గుడికి పోలేదని అనుకోండి, పరిశుద్ధంగా ధ్యానించలేదు అనుకోండి, అన్ని ఆజ్ఞలను నువ్వు పాటించలేదనే దేవుని దృష్టిలో. అందుకే దేవుడు ఏమంటున్నాడు, నన్ను ప్రేమించు, పూర్ణ హృదయంతో ప్రేమించు, నిన్ను ప్రేమించిన ఆ రీతిగానే నీ పొరుగువాన్ని ప్రేమించు. ఎప్పుడైతే పొరుగువాన్ని మనం ప్రేమించగలుగుతామో ఆయనకు విరుద్ధంగా మనం ఏమీ చేయము. అప్పుడు ఆటోమేటిక్గా 10 ఆజ్ఞలను మనము నెరవేర్చగలుగుతాం. ఇదనమాట దేవుడు పరిచయులకు సదుకేయులకు చెప్పినారు. అయితే ఆ బోధ వాళ్ళకు ఎక్కలేదనమాట. కాబట్టి ఈ దినం మనం నిలిచి ఉన్నామని మనం అనుకుంటున్నాం. అయితే దేవుడు ఒక మాటతో మనల్ని హెచ్చరిస్తున్నాడు. అసలు ఇజ్రాయేల్ ఒలివ చెట్టుకు పోల్చినాడు. ఆ ఒలివ చెట్టులో అసలైన కొమ్మను దేవుడు నరికి వేసేసినాడు ఇజ్రాయెల్లో. ఎందుకంటే యూదుల కోసం వచ్చారు, స్వకీయ జనాంగం ఆయనను అంగీకరించలేదు కాబట్టి ఆ ఒలివ చెట్టు నరికి పారవేయబడింది. అయితే ఎక్కడైతే నరికినాడో ఆ స్థలంలో అడవి ఒలివ చెట్టు అయిన నిన్ను నన్ను
అంటు కట్టపెట్టి ఉన్నాడనమాట. కాబట్టి మనం గర్వించకూడదు. మనం ఏం చేయాలంటే దేవుని నీతి ఏదో అవన్నీ కూడా జరిగించిపోవాలా. ఒకవేళ మనము తల ఎత్తుకొని మనము శాస్త్రుల నీతి కంటే మా నీతి ఎక్కువ ఉంది అని మనము బోధించిన యెడల దేవుడు మనల్ని కూడా నరికి పారవేస్తాడని వాక్యం సూటిగా సెలవిస్తుంది. కాబట్టి ఈ దినం ఈ వాక్యం వినిచిన ప్రియ బిడ్డ, ధర్మశాస్త్రాన్ని తన వీపు మీద వేసుకొని నెరవేర్చిన యేసయ్యను మనం వెంబడించినప్పుడు దేవుడు ఒక మాట పలుకుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞను కైకొనుము అంటున్నాడు. ఆయన ఆజ్ఞ ఏంటి? ఆ బీదలను కనికరించండి, వ్యభిచరించవద్దు, దొంగతనం చేయొద్దు, ఆదివారం విశ్రాంతి దినం నువ్వు పాటించు అంటున్నాడు. ప్రేమతో మనం అది చేసినప్పుడు దేవునికి అది ఇష్టమవుతుంది. అయితే సుంకరి వాళ్ళు మొసేయిక్ లా ప్రకారము నువ్వు ఖచ్చితంగా అది చేయాలా, చేయకపోతే నీ కాలు నరికివేయబడుతుంది, లేకుంటే రాళ్లతో కొట్టి సంపాలని వాళ్ళు మోసేలాను చెప్తున్నాడు. అయితే దేవుని కాలంలో దేవుడు కనికరం కలిగిన దేవుడై ఆయన ఏమంటున్నాడంటే, మారు మనసు పొందండి. ఎందుకంటే మీకు నీతి లేదు, నా నీతి నీ మీద కప్పబడి ఉంది. కాబట్టి నీ నీతిని బట్టి నేను పరలోక రాజ్యానికి నేను తీసుకుపోలేను. కాబట్టి నా నీతిని బట్టి నువ్వు పరలోక రాజ్యానికి వస్తావు. కాబట్టి నువ్వు తప్పు చేసినా మరలా నీ క్షమాపణ, తప్పు చేసినా మరలా నీ క్షమాపణ. ఎందుకంటే రిపెంటెన్స్ ఇస్ దేర్ అండ్ గాడ్స్ ఇన్వైటింగ్ లవ్ ఇస్ దేర్. అది అనమాట మనకు దేవుడు చేసిన బోధన. దీన్ని ఆ పరిచయులు సదికేలు ఏమాత్రం అర్థం చేసుకోలేదు. దేవర్ సో కంఫర్టబుల్ విత్ మొసేయిక్ లా. కంటిన్యూస్ గా మోషే లాను ఈయన ఎదిరించిస్తున్నాడు. దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడిని సెలవిస్తున్నాడు. ఈయన దయాన్ని ఎల్లగొడుతున్నారని ఆయన మీద నేరం మోపి ఆఖరికి సిలువ వరకు ఆయనను తీసుకొని వెళ్ళారు. ఈ పొద్దుటికి మనం చూస్తే యూదులు యేసయ్యను నమ్మకుండా ఆయనను త్రోసివేశారు. ఈ వాక్యం విన్న తర్వాత మనము మన యొక్క అపరాధం కొరకు యేసయ్య చనిపోయినాడు, ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చినాడు. కాబట్టి ఆయన నీతి కింద మనల్ని మనము సమర్పించుకొని, ప్రభా నీ నీతిని బట్టి, నా నీతి మురికి బట్టలు ప్రభా, నీ నీతిని బట్టి నన్ను బాగు చేయమని చెప్పి మనలో అనేక మంది దేవుని ప్రేమను చూడాలని, మన జీవితము ఆ రీతిగా కొనసాగాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎవరిని కూడా మనం తీర్పు తీర్చకుండా దేవుని ఎదుట మనం ఎలాగా ఉంటున్నామో, మన యొక్క ప్రార్థన జీవితం ఎలాగా ఉంటున్నదో, మన ఉపవాసం ఎలాగా ఉంటున్నదో, మన మాటలు ఎలాగా ఉంటున్నదో మనం ఆలోచన చేసుకుని మనల్ని మనం సరిదిద్దుకుందాం. ఇటు వాక్యం దేవుడు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతా స్తోత్రం చెల్లిస్తూ ఈ ప్రకారం మనం నడుచుకోవాలని దేవుడు మనల్ని ఎదురు చూస్తున్నాడు. ఈ కొద్ది వాక్యాన్ని మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప పరలోక తండ్రి యేసయ్యా, నీ ఘనమైన నామంకు వందనాలు ప్రభా. ఏ కార్యమైతే ఈ యొక్క 10 ఆజ్ఞలు ప్రభా మా శరీరంలో మేము నెరవేర్చలేం గనుక అయా మా యొక్క నాయనా ఇదిగో ప్రభా బలిష్టమైన ఉన్న తండ్రి నీ యొక్క చేతుల ద్వారా మమ్మల్ని రక్షించాలని ఒక పాపపు శరీరం దాల్చి భూలోకానికి వచ్చావు ప్రభా. 10 ఆజ్ఞలను నాయనా నువ్వు నెరవేర్చి నీ నీతిని మా మీద కప్పి ఉన్నావు. నీ నీతి కింద ప్రభా మేము కొనసాగుతున్నాం. కాబట్టి మా ఎదుట వచ్చే వాళ్ళకు కనికరం చూపించుటకు సహాయం చేయండి ప్రభా. అయా ఇదిగోనైనా ఎంతో మంది విధవరాలు, ఎంతో మంది తల్లిదండ్రులు లేని బిడ్డలు, అనాథలు, అయా బీదలు మా మధ్యలో ఉంటుండగా కనికరంతో వాళ్ళని చూచుటకు, ప్రేమ కలిగి జీవించుటకు, క్షమాగుణం కలిగి జీవించుటకు మాకు నేర్పుమని అడుగుచున్నాం. అయ్యా ఇదిగో మోషే చెప్పిన రీతిగానైనా ఇదిగో ఆ 10 ఆజ్ఞలు వాళ్ళు పాటించలేదని ప్రభా కాఠినం చూపించకుండా ఎలాగ మీరైతే అడవి ఒలివ మొక్కలైన మాకు కనికరం చూపిస్తున్నారు కనుక మేమును ఇద్దరులకు కనికరం చూపించి నీ యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రేమపూర్వంగా నెరవేర్చుటకు మా మీద శక్తిని విడుదల చేయమని, విత్తబడిన వాక్యాన్ని నీరుగట్టి ఫలింప చేయమని త్వరలో రానయ్యున్న యేసయ్య ప్రేమ గల నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.